హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన డిష్ వచ్చేసి సమ్మర్లో మోస్ట్ అండర్ రేటెడ్ పనస పొట్టు కూర. సో ఇప్పుడు పనస పొట్టు కూర ఎలా చేయాలో చూద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పనస పొట్టు తీసుకోవాలి, బాగా వాష్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని దాన్ని ఒక దాకలో పనస పొట్టు వేసి అది మునిగే వరకు నీళ్ళు వేసి ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనిద్దాం. దీంతో పాటు ప్యారలల్గా చింతపండుని గుజ్జు చేసుకుని పెట్టుకుందాం. బాగా పిసుక్కొని ఒక సైడ్కి పెట్టుకుందాం. దాని తర్వాత బాగా బాయిల్ అయిన పనసపట్టు కూరలో మనం ముందుగానే మిక్స్ చేసుకొని పెట్టుకుని చింతపండు గుజ్జుని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసి ఇది మగ్గనిద్దాం. ఇప్పుడు మనం పోపుకు కావాల్సిన తాలింపు సరుకులన్నీ ఒక ప్లేట్లో వేసుకుని సో ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు, వేరుశెనగ గుడ్లు ఇంకా శనగపప్పు వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. దాని తర్వాత అందులో జీలకర్ర ఇంకా ఎండుమిర్చి వేసుకుని అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనకి పచ్చిమిర్చి, అల్లం ఇంకా కరివేపాకు ఇవి కూడా బాగా ఫ్రై అయితే మన పోపు రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఈ పోపు రెడీ అవుతుంది కదా, మనం ముందుగానే పనస పొట్టుని బాయిల్ చేసి పెట్టుకున్నాం. సో రెడీ అయిపోయిన పోపుని బాయిల్ అయిన పనస పొట్టులో వేసేసి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఆవపిండి. సో ఆవపిండి కూడా వేసుకొని కొంచెమే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. దాని తర్వాత పచ్చికారం వేసుకోవాలన్నమాట. కారం ఎక్కువ తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీనికి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకుంటే మన పనసపొట్టు కూర రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలో పనసపొట్టు కూర కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. సేమ్ పులిహోర తిన్నట్టే ఉంటుంది. మస్ట్ ట్రై. సమ్మర్ స్పెషల్ ఇది, సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి. సో టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching guys. Bye bye. See you soon.